For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇట్లు మీ సినిమా అనే మూవీ టీం మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఈ సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. హీరో గారితో స్టార్ట్ చేద్దామా? ఓకే సార్ మీ పేరు? పవన్. మీ ప్రాపర్ ఎక్కడ అసలు? మాది వచ్చి యాక్చువల్గా అనంతపురం అండి, రాయలసీమ. ఈ మూవీ తీయడానికి ఫస్ట్ ఇందులోనే హీరో తీసారా? ఇంతకుముందు ఏమైనా మీరు మూవీస్ చేశారా? ఇంతకుముందు చేశాను, ప్రీవియస్గా అయితే మూవీస్ చేశాను. బట్ ఏంటంటే అంత సక్సెస్ అవ్వలేదు. సో అది లా అనే మూవీ 2018లోనే నాది రిలీజ్ అయ్యి ఉంది. సో అమెజాన్ ప్రైమ్లో ఉంది ఇప్పుడు ప్రెజెంట్. దానికి ప్రీవియస్గా రంగు అనే మూవీ చేశాను, అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ తనీష్కి చేశాను. తర్వాత ఇంకా ఓటీటీ ఫిల్మ్స్ ఇలా కిస్ అని చాలా చాలా చేశాను అనమాట. సో ఏది నాకు బ్రేక్ అంత రాలేదు. సో ఇందులో హీరోగా వన్ ఆఫ్ ది హీరోగా చేయడం, ఇది బ్రేక్ వస్తుందనే మైండ్తోనే ఉన్నాను. చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాం టీం అయితే. మరి హీరోయిన్తో మీకు ర్యాప్ ఎలా అనిపించింది మూవీలో, సెట్లో ఎలా? బేసిక్గా ఏంటంటే ఈమెకి నాకు కొంచెం తక్కువే ఉంటాయి సీన్స్. సో ర్యాపో అంటే మంచి ఫ్రెండ్. ఓకే ఓకే. హీరోయిన్ గారు అసలు మీ పేరేంటి మేడం చెప్తారా? నా పేరు వెన్నెల మేడం. వెన్నెల. యా. ఓకే. సో ప్రాపర్ వచ్చి విజయవాడ. ఇది నాకు ఫస్ట్ ఫిలిం. సో ఫస్ట్ ఫిలిమే ఎంత సక్సెస్ వస్తుందని అనుకోలేదు. ఓకే. చాలా బాగా రీచ్ అయింది. సో నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉన్నాను. ఇదేనా ఫస్ట్ మూవీ? ఇదే మేడం. ఇంతకుముందు ఏం చేయలేదా మీరు? అంటే ట్రయల్స్ జరిగాయి. సో ఇదే ఫస్ట్ ఆఫర్, ఫస్ట్ ఫిలిం. ఓకే. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు బిజీగానే ఉన్నాను. ఓకే. సో నాకు నెక్స్ట్ మంత్ కూడా ఇంకో మూవీ రిలీజ్ ఉంది. చాలా ఈ మూవీ చేసిన తర్వాత నేను బిజీ లైఫ్ లో ఉన్నాను. ఓకే. సో చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. నేను ట్రైలర్ చూసాను. అందులో నార్మల్ గా హీరోయిన్ కి ఇలా ఉంటుంది, ఒక మూవీలో చెయ్యాలి అంటే కమిట్మెంట్ అడుగుతారన్నట్టు చూపించారు. సో మీ రియల్ లైఫ్ లో ఎలా అనిపించింది? నిజంగానే కమిట్మెంట్ ఏమైనా అడిగారా? యాక్చువల్లీ అందరూ అలా ఉంటారని నేను చెప్పలేను. సో ప్రతి చోట ఇదే జరుగుతుంది అని చెప్పలేను, లేదు అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే కొన్ని చోట్ల ఫేస్ చేసి ఉన్నాను, లేనని చెప్పట్లేదు. కాకపోతే డేర్గా నన్ను అడిగింది ఏం లేదు, ఏదో ఒక రీజన్ తోటి అవాయిడ్ చేయడం. సో నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పటం, పంపించడం ఇలాంటివి జరిగాయి. కానీ జెన్యున్గా ఏమీ ఆశించకుండా ఓన్లీ టాలెంట్ చూసి ఇచ్చిన ఆఫర్ ఏదైనా నా లైఫ్లో జరిగిందంటే ఇట్లు మీ సినిమా ప్రొడ్యూసర్ గారు ఆర్ డైరెక్టర్ గారు. ఓకే. సో నేను వీళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా అదే అంటారు చూడండి, ఎన్ని మూవీస్ చేసాము, ఏ స్టేజ్లో ఉన్నాము అన్నది కాదు, ఏ స్టేజ్ నుంచి వచ్చాము అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. సో నేనైతే ఇది నా ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నాను. సో నా లైఫ్లో ఎప్పటికీ నేను వాళ్ళకి రుణపడి ఉంటాను, సార్కి అండ్ ప్రొడ్యూసర్ సార్కి ఆర్ డైరెక్టర్ గారికి రుణపడి ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి నేను చెప్పాల్సింది, మేనేజర్ గారు బాలరాజ్ గారు. ఓకే. నా ప్రొఫైల్ సార్ దగ్గరికి ఎలా వెళ్ళిందో ఏంటో నాకు తెలియదు. సో కాల్ చేశారు, కాల్ చేసి వెన్నెల గారా అని. అంటే మేము చిన్నవాళ్ళమే కానీ పేరు పెట్టి పిలవచ్చు. ఆయన సంస్కారం అంటారు చూడండి, సార్ సంస్కారం అనేది. నమస్తేనమ్మా, వెన్నెల గారైనా మాట్లాడేది అన్నారు. నమస్తే సార్, ఎవరు మాట్లాడేది అని అంటే, నేను బాలరాజ్ మేనేజర్ని, మీ ప్రొఫైల్ నాకు ఇలా వచ్చింది. సో రేపు మూవీ ఒకటి ఆడిషన్స్ జరుగుతుంది, మీరు రాగలుగుతారా అనేసి అన్నారు. సో నేను అన్నాను, సార్ రాగలుగుతాను, ఎక్కడ సార్ లొకేషన్ పెట్టినంటే ఇలా అని చెప్పారు. నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సార్ని చూపించారు, ప్రొడ్యూసర్ సార్ని, ప్రొడ్యూసర్ ప్రసాద్ గారిని చూపించారు. చూసిన తర్వాత సో హరీష్ గారిని పిలిచారు. ఇద్దరి మధ్యలో నన్ను అంటే ఆడిషన్ చేపించారు. ఆడిషన్లో నేను సెలెక్ట్ అవ్వటం అయింది. ఆ రోజు నాకు ఏం అప్డేట్ చేయలేదు, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తామనేసి చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి రమ్మన్నారు, అగ్రిమెంట్ అయిపోయింది. ఒక 1 వీక్లో షూట్కి పట్టాపట్ వెళ్ళిపోయాం. సూపర్. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే. మీరు ఇది ఫస్ట్ టైం హీరోగా చేశారంటున్నారు కదా, మీకు ఇంతకుముందు అంటే ప్రొడ్యూసర్ కానీ లేదంటే మన డైరెక్టర్ కానీ తెలుసా ఇంతకుముందు మీకు ఎప్పుడైనా? ప్రీవియస్గా అంటే నాకు అంత డైరెక్ట్ టచ్ ఏం లేదు. సో ఒక ఫ్రెండ్ త్రూ ప్రీవియస్గా సారు యాడ్స్ చేస్తుండే అనమాట. సో యాడ్స్లో నేను ఒక యాడ్కి ఏదో దానికి ఫొటోస్ అప్పుడు పంపించాను. నేను చూసి అప్పుడెప్పుడో పంపించింది, 1 year తర్వాత
మళ్ళీ చూసి నన్ను పిలవడము, అక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రీవియస్ మూవీస్ క్లిప్స్ అవి చూపించాను. డైరెక్టర్ సార్కి ప్రొడ్యూసర్ సార్కి నచ్చాయి, మీరు చేస్తున్నారు ఈ సినిమాలో ఖచ్చితంగా అని చెప్పి ఆయన కాన్ఫిడెంట్గా చెప్పారు. సో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, ఖచ్చితంగా ఈ సినిమాలో నేను చేస్తాను అని చెప్పి. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మేము బ్యాక్ స్టెప్ వేయలేదు, అలానే ముందుకు వెళ్తూ ఉన్నాం. సార్ డైరెక్టర్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నార్మల్గా ఇప్పుడు ఆల్రెడీ చాలా మూవీస్లో చూసాం మనము సినిమా కష్టాలు ఇలా ఉంటాయి అనేది. చూసిన తర్వాత మళ్ళీ ఎలా హోప్ పెట్టుకొని మళ్ళీ ఇలా చేస్తే, ఈ సినిమాలో కూడా సినిమా కష్టాలు చూపించారు కదా, మీకు ఎలా అనిపించింది మరి? అంటే ఇందులో అయితే మాత్రం చాలా జెన్యున్ కష్టాలు ఉంటాయి మేడం. అంటే ఒక సినిమాటిక్ లెవెల్లో కష్టాలు చూపించాల. టు బి ఫ్రాంక్, నేను లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా చెప్పాను, ప్రొడ్యూసర్ గారిది ఈ ఫీల్డ్ అంతకు ముందు, కాకపోతే మాకు ఆఫర్స్ రాలేదు అంతే. సో మేము ఏదైతే ఫేస్ చేసామో అదే ఫేస్ చేసాం. అండ్ పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అని నేను అంటున్నానంటే, ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే వస్తారో యాజ్ అ డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ ఇలా కూడా సినిమా చేయొచ్చు అని మీకు అనిపిస్తుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, అంటే ఒక సినిమా అంటే మనం ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళిపోయి భారీ బడ్జెట్లు అని ఈ కోణంలో మనం ఆలోచించుకుంటాం. అలా కాదు, నిజంగా ఇలా సినిమా చేయొచ్చా, ఛాన్స్ ఉంటుంది ఇలా చేయటానికి, అది ఖచ్చితంగా ఇప్పుడు అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అంటే ఇప్పుడు నాలాగే ఎవరో ఒకరు ట్రై చేస్తూ రావాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఖచ్చితంగా ఇది బెస్ట్ ఆప్షన్ అనేది నా ఫీలింగ్, నా ఒపీనియన్ అయితే అది. ఇట్లు మీ సినిమాకి అయితే మాత్రం నా ఒపీనియన్ అది పక్కాగా. బేసిక్గా ఎవరైనా కానీ మూవీస్లో ఏ డైరెక్టర్ అయినా ఒకరు లేదా ఇద్దరు హీరోస్ ఉంటారు, బట్ ఈ మూవీలో 4 మెంబర్స్ హీరోగా పెట్టారు. అంటే యాక్చువల్గా 4 మెంబర్స్ అంటే అది చాలా తక్కువ ఈ సినిమాకి. ఎందుకంటే ఇప్పుడు సినిమా కష్టాలు చూపించాలంటే అది లాగు. ఇప్పుడు నేను కూడా మొత్తం చూపించానని చెప్పలేదు, ఎందుకంటే అంత చూపించడానికి ఇంకా పెట్టుకోవాలి నేను. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కో వర్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ నలుగురినైనా నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే, నలుగురు ఒకే ప్రాబ్లం, ఒకే టైప్ ఆఫ్ ప్రాబ్లం ఫేస్ చేయరు. ఇప్పుడు ఒకరికి ఫ్యామిలీ పొజిషన్ బాగోదు, బట్ ఇక్కడ ప్యాషన్ వదులుకోలేరు. కొందరికి ఏంటంటే సేమ్ ఇంకో రీజన్ ఏదైనా కానీ వాళ్ళకి వెళ్ళిపోతారు, ప్యాషన్ ఐ మీన్ ఈ ఫీల్డ్ వీళ్ళకి ఇంకా సెట్ కాదేమో అనుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కానీ చంపుకోలేరు. వాళ్ళు ఎక్కడ ఎలా బతుకుతున్నా కూడా వాళ్ళ మైండ్ మనసు అంతా అలాగే ఉంటది. సో ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఇవి. సో ఆ క్యారెక్టరైజేషన్స్ వల్లే నలుగురిని పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ గారిని పెట్టాము, లేదా నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంది మంజులా గారు అని, ఆవిడ మామూలు రీల్ వచ్చి రాని ఆవిడ పేరు, ఆవిడ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు లేడీస్ వైపు నుంచి కూడా తీయాలి కదా, ఐ మీన్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి. సో అలాగా. సో ఇప్పుడు నేను పెట్టదలుచుకుంటే ఇంకా లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ పెట్టచ్చు, కానీ పెట్టుకుంటూ వెళ్తే ఇట్స్ వెబ్ సిరీస్ లేదా సీరియల్ అయింది తప్పితే సినిమా అవ్వదు. కాబట్టి ఎంతవరకు ఐ మీన్ యూజ్ చేయాలి అనేదే తీసుకున్నాం. నార్మల్గా ఇది అసలు ఫ్యామిలీ ఓరియంటెడ్ గా తీసారంటే ఎలా? ఇందులో రొమాన్స్ కూడా ఉంది. ఒక టీనేజర్స్ పెట్టుకొని ఇలా వాళ్ళని టార్గెట్ చేసి ఏమైనా తీసారా మూవీ, లేదంటే ఎలా? బేసిక్ గా వాళ్ళని వెళ్ళిన అంటే టార్గెట్ ఏం చేయాల, టోటల్ మూవీకి సంబంధించి తీసా. ఇప్పుడు రొమాన్స్ బేస్ కూడా ఎందుకు పెట్టాము అంటే, అది కావాలని హీరో హీరోయిన్ అంటే రొమాన్స్ ఉండాలి, లేదా ఇప్పుడు బయట అదే ట్రెండ్ నడుస్తుంది వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ అయితే కాదు. అది ఖచ్చితంగా మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది. అలా అట్రాక్ట్ చేయాలని సపరేట్ గా దానికోసం మళ్ళీ నా సీన్లు అంటూ ఏమి ఉండవు. ఆ రొమాన్స్ అనేది కూడా ఎందుకు వచ్చింది అంటే, కొంచెం అంతే ఇష్టం కష్టం ఈ రెండింటి మధ్యలో ఏది కొంచెం అటు ఇటు ఎక్కువైనా నష్టం కూడా జరుగుద్ది మనకి అనే ఈ కాన్సెప్ట్స్ రాసుకున్నాయి. అది మీకు చూస్తే అర్థమైద్ది ఖచ్చితంగా. ఇంతకుముందు మీరు ఏమైనా ఇంకా మూవీస్ తీసారా సార్? ఇదే ఫస్ట్ మూవీ. మరి ఫస్ట్ మూవీ అంటున్నారు, అందరినీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కదా, మీకు ఎప్పుడు ఫియర్ అనిపించలేదా అందరినీ కొత్త వాళ్ళని ఇస్తున్నాను హీరో హీరోయిన్స్ అందరినీ అని? అంటే నేను నాతో పాటు అయితే కంఫర్ట్ గా ఉంటుందని నేర్చుకున్నాను. నిజమే, బట్ ఒక మూవీ తీయాలి అంటే చాలా మంది ఏమనుకుంటారు, కంపల్సరీ ఒక ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బెటర్ ఆప్షన్ అన్నట్టు ఆ వేలో వెళ్తుంటారు. జనరల్ గా ఏంటంటే మేడం, ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి అంటే అది పెద్ద ఆప్షన్ అనేది కాదు. ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుందాం అంటే ఇది రాంగ్ అని కదా, ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుందాం. ఒకప్పుడు కొత్త వాళ్ళే కదా, కొత్త వాళ్ళే ఓకే కదా, మరి అప్పుడు వాళ్ళ గురించి కూడా వాళ్ళని తీసిన డైరెక్టర్ ఆలోచించాలి కదా, అవునా కదా? అలాగా. సో ఇప్పుడు అందుకే నేను కొత్త వాళ్ళని ప్రిఫర్ చేశా కావాలని. ఇప్పుడు నిజంగా నేను పవన్ అన్నట్టు నాకు వేరే అబ్బాయి భీమవరం అనుకుంటా, నేను యాడ్ షూట్ చేసేటప్పుడు అతను ఒక యాడ్ లో పరిచయం, ఎప్పుడో లాంగ్ 1 or 2 years బ్యాక్. సో తర్వాత నేను అతన్ని గుర్తు పెట్టుకొని అప్రోచ్ అయ్యా, ఎందుకంటే అతనికి చాలా ఇంట్రెస్ట్. అంటే మేము టార్గెట్ కూడా ఏంటంటే, ప్రొడ్యూసర్ అయినా మాదైనా ఎవరైతే ప్యాషన్ తో ఉంటారో వాళ్ళని లాగేద్దాం పైకి, అందరినీ లాగలేం, మాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు లాగుదాం. సో అప్పుడు మేము అతన్ని అప్రోచ్ అయితే, అతను ఏదో సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అన్న రాలేకపోతున్నాను అన్న, నువ్వేమనుకోనంటే నీకు లాస్ట్ టైం ప్రొఫైల్ ఒకటి పంపించాను అంటే, అప్పుడు నేను తన ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేస్తే తింది. ఓకే ఒకసారి అని చెప్పి కాల్ చేసాము, మేమే రిటర్న్ పిలిపించాము, ఆడిషన్ కి చేసాము, బాగానే ఉంది. ఆల్రెడీ అంత ప్రీవియస్ గా కొన్ని చేసుకున్నాడు అని ఆ ప్రొఫైల్స్ చూపించాడు మాకు. ఓకే డన్, బాగానే ఉంది, సెట్ అవుతాడు అని చెప్పి ఇంకా అలా తీసుకున్నాం.
సార్ నాకు క్వశ్చన్ డౌట్ వచ్చింది. అంటే నార్మల్గా ఇప్పుడు అందరూ డైరెక్టర్ కొత్తనే, హీరో హీరోయిన్ ఎవ్రీథింగ్ అందరూ కొత్త వాళ్ళే. సో మీకు ఇంత బడ్జెట్ పెడుతున్నాను, నాకు తెలిసి మూవీ ఒక 2 crores వరకు అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు మీకు ఎప్పుడు ఫియర్ అనిపించలేదా? ఫీర్ అంటే నేను కొత్త యాక్చువల్గా ఫస్ట్ టైం ఇది. ఓకే. నేను బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చేస్తే అప్పుడు భయపడాలి. నేను అందరూ కొత్త వాళ్ళతో చేస్తే భయపడాల్సిన అవసరం లేదు కదా, అందరూ ఒకటే ప్యాటర్న్లో ఉంటారు కదా. ఓకే. అంటే అప్పుడు నేను చెప్పిన మాట వింటారు వీళ్ళు. ఇప్పుడు మన కంట్రోలింగ్ ఒకళ్ళ మీద పని చేయాలంటే మనం మనకన్నా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పని చేయకూడదు ఎప్పుడు కూడా. నేర్చుకోవాలి, లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ పట్టుకోవాలి. మనం టీచింగ్ చేసేటప్పుడు మనకన్నా డౌన్లో ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. అంటే నాకన్నా డౌన్లో కాదు, వీళ్ళందరూ నాతో సమానంగా ఉన్నారు. ఓకే ఓకే. అది అందుకని ఎస్పెషల్ ఏంటంటే డైరెక్టర్ హరీష్ చావా, హీఈస్ వెరీ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అనమాట. చెప్పాలంటే అతను నంబర్ 1 యాడ్స్ చేశాడు, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ యాడ్స్ చేశాడు. టేకింగ్ ఒక్కొక్క ఫ్రేము సినిమాలో ఒక్కొక్క ఫ్రేమ్ పెడితే ఎంతో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ పెట్టిన ఫ్రేమ్లు పెట్టాడు. మా సినిమాలో ఇంకోటి ఏంటంటే లక్కీ ఏంటంటే డిఓపి యాదగిరి గారు, ఈయనకి బాగా అండర్స్టాండింగ్ కుదిరింది. ఈయన ఏం చెప్తున్నాడో కరెక్ట్ పాయింట్ ఆయన గెస్ట్ చేసి యాస్ చేసి అలా చేస్తున్నాడు. ఆ టాలెంట్ ఉందని నేను ముందే కనిపెట్టి తను తీసుకున్నా డైరెక్టర్ని. తీసుకుని ముందు మేము ఇద్దరం కొంచెం హోంవర్క్ 2 రోజులు హోంవర్క్ చేసాం, గ్రౌండ్ వర్క్ చేసాం. ఎవరిని తీసుకుంటే బాగుంటుంది మన స్టోరీకి ఏంటని. యాక్చువల్గా ఏంటంటే నేను కూడా సినిమా ఫీల్డ్లో చాలా వరకు 2008 నుంచి సినిమా ఫీల్డ్లో తిరిగాను. అయితే ఎవరికి తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడున్న సుధీర్ కానివ్వండి, సుడిగాలి సుధీర్ కానివ్వండి, హైపర్ ఆది కానివ్వండి, వీళ్ళెవ్వరూ కూడా లేరు. అప్పట్లో నాతో పాటు సమానంగా ఉన్నది ఎవరంటే అనంత శ్రీరామ్. ఓకే. అప్పుడు ఫీల్డ్లో నాకు కలిసేవాడు. అంటే ముఖ పరిచయం లేదు కానీ బాగా ఆ రేంజ్. గీతా మాదిరి వాళ్ళు ఎక్కువ ట్రయల్స్లో ఉన్నారు ఆ టైంలో, 2007, 2006 ఆ టైంలో. ప్లేబ్యాక్ సింగర్గా బాగా పనిచేసింది అప్పట్లో గీతా మాదిరి. తర్వాత చిరుతాకి డైరెక్ట్ సాంగ్ పాడింది ఆవిడ. ఆ టైంలో నేను కూడా ఉన్నాను, కాకపోతే ఎవరికి తెలియదు. చాలా కష్టాలు పడి మోరల్ సపోర్ట్ లేక మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ ఈ 14-15 years అయిపోయిన తర్వాత నేను ఒక స్టాండ్ అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చేద్దామని చెప్పి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి నేను నాకు కావాల్సిన వాళ్ళందరినీ కూడా సెట్ చేసుకుని వాళ్ళతో సినిమా తీశాను. అది రేపు 21st థియేటర్స్లోకి వచ్చి మీ అందరినీ కూడా అది చక్కగా అలరించబోతోంది. ఇట్లు మీ సినిమా ఈ టైటిల్ నేమ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ నేమ్ మీకు అసలు ఎందుకు పెట్టాలనిపించింది ఇలా? అంటే జనరల్గా ఇప్పుడు సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇట్లా ఉంటుందని మీరు అంటున్నారు, నేను అంటున్నాను. మనం సినిమాలో పర్సన్స్ అంతే. ఇప్పుడు దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు సినిమా గురించి చెప్తే ఎలా ఉంటుంది? ఓకే, అర్థమైందా? సినిమానే సినిమా గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ఈ కలంటలేనా ఎవరు ఉంటారు ఇండస్ట్రీలో? టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. మనకి ఎవరనేది తెలియదు కదా. అప్పుడు ఆవిడ ఎంత సఫర్ అయ్యిద్ది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ఏంటంటే ఇట్లు మీ శ్రేయభిలాషి లేదా ఇట్లు మీ హరీష్ ఇట్లా అంటాం కదా మనం. సో అట్లాగే ఇట్లు మీ సినిమా అంటే ఇది మీ సినిమా చెప్తుంది తన బాధలు, తన కష్టాలు, తన పడ్డయి ఇవన్నీ చెప్తుంది తను. సో ఆ ప్యాటర్న్ లో ఉంటది, అందుకే ఇట్లు మీ సినిమా అని పెట్టాం. దీనికి సెట్ లో మీరు పడ్డ కష్టాలు ఏంటి అసలు? ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టామనుకోండి ఒక మెతుకు కూడా వదలకుండా తింటారు. కడుపు నిండి వాడికి అన్నం పెట్టామనుకోండి అంతా కెలికేసి వదిలి పెట్టేస్తారు. మా ఆర్టిస్టులు అందరూ ఆకలితో ఉన్నారు. అది మేము చెప్పడం కాదు, వాళ్ళు ప్రతిదీ కూడా తపన పడుతూ నెక్స్ట్ ఏంటి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటే మా స్టోరీని కూడా వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకుని వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఎలా చెప్తే బాగుంటుంది బాడీ లాంగ్వేజ్ కానీ చేసి చెప్పిన వాళ్ళు మొత్తం 4 హీరోలు 2 హీరోయిన్స్. మొత్తం అసలు యాక్చువల్గా చెప్పాలంటే సినిమాలో హీరో అనే కాన్సెప్టే లేదు, అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు లాగానే చేశారు. హీరో అనేవాడు సపరేట్గా కనబడ్డు. ఇందాక మీరు అన్నట్టు 6 pack ఇట్లా తీసుకోవచ్చు కదా అనుకుంటే, ఇప్పుడు అలా అనుకుంటే ఒక సినిమా హీరో అవ్వాలంటే 6 pack ఉన్నవాడే అవ్వాలని ప్రెజెంట్ లేదు. ఒక కామన్ మ్యాను తను తన ఊర్లో డిసైడ్ అయ్యాడు నేను హీరో అవుదాం అనుకున్నాను. తనకి ఎప్పుడు నా ఫోటో నేను నా ఫేస్ నేను అద్దంలో చూసుకుంటే నాది హీరో కట్అవుటే. మీరు చెప్పాలి అవునో కాదు. నాకు నేను హీరో కట్అవుటే అనుకుంటా కదా, బేసిక్గా ఎవరికి వాళ్ళు అలా అనుకోకపోతే బతకలేము. అలా అనుకున్న ఒక కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు, ఇంకో విలేజ్ నుంచి ఇంకో కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు, ఇంకో విలేజ్ నుంచి ఇంకో కుర్రాడు వచ్చాడు. అట్లా 4 కుర్రాడు ఒక చోట కలిశారు. అరే నువ్వు దేనికి వచ్చావు నేను దీనికి వచ్చానని అనుకుంటారు. ఇట్లా వచ్చిన 4 కుర్రాళ్ళ కాన్సెప్ట్ అంటే ఆ ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశం 100% సక్సెస్ అయిందా లేదా, అతను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అంటే ఇక్కడ రావడానికి ముందు ఏం చేశాడు, అతని ప్రొఫెషన్ ఏంటి, అది వదిలేసి వచ్చినప్పుడు ఇక్కడ సక్సెస్ అయ్యాడా ఫెయిల్యూర్ అయ్యాడా, మధ్యలో పడ్డ కష్టాలు ఏంటి, అది చూసేవాళ్ళకి ఎలా ఫన్గా ఉంది. ఇది మా సినిమా. అంటే మీ 4 members ఉన్నారు కదా, వాళ్ళతో మీ
నేను ఒక మాటలో చెప్పాలంటే సెట్లో వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక బ్రదర్స్ ఉంటారు చూడండి. అన్న నేను చేయలేకపోతే ఏం చేయాలి ఏంటి, అరే బాబా తమ్ముడు ఇలా కాదురా, ఇలా చేయరా, ఇలా చేస్తే బాగుంటుంది, సో బాగా చేశానా లేదా, ఇలా ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళు. అంటే వీళ్ళు నలుగురు సీన్స్ ఉన్నప్పుడు నేను పక్కన వెయిట్ చేసి చూస్తాను కదా, సో నాకు అది చాలా బాగా అనిపించేది. ఎవరికి వాళ్ళం పరిచయం లేదు, సడన్లీ అందరూ కొత్త వాళ్ళం, ఆ రోజు పరిచయం అవ్వటమే, షూట్ స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ అవుతుంది, ఇంత బాగా క్లోజ్గా మూవ్ అవుతారు అనేది లేదు. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే నేను గొప్ప యాటిట్యూడ్ అది ఇది ఉంటుంది, కానీ మేము కలిసిన 6 మెంబర్స్ కూడా, సో నాతో కలిసి 5 మెంబర్స్, నాతో కలిసి 6 మెంబర్స్, సో అందరం కూడా నేను ఎక్కువ నేను తక్కువ, సో అదేం లేదు, అందరం హ్యాపీగా కలిసి ఇది నా ఫ్యామిలీ, ఇది నా ఇంట్లో వర్క్ ఎలా చేసుకుంటున్నాను, తిన్నానా లేదా, లేకపోతే నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేస్తున్నానా, నా తమ్ముడు మిస్టేక్ చేస్తే నేను చెప్పాలి, లేకపోతే నా చెల్లి చేస్తే ఎలా ఉంటుంది అనేది. అసలు చెప్పాలంటే ఇది సినిమా అని కాదు మేడం, మేము కష్టపడ్డదానికి మీరు రేపు 21 రోజు మీరు రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మీరే అంటారు అరే వీళ్ళు ఆర్టిస్ట్లా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్. సో అంత బాగా సపోర్ట్ చేసింది డైరెక్టర్ గారు ఆర్ ప్రొడ్యూసర్ సార్. మేము ఏం అల్లరి చేసినా మా అల్లరిని భరిస్తూ, మేము ఉన్న సీన్స్లో కొంచెం టేక్స్ ఎక్కువ తీసుకున్నా, ఇలా కాదు మేడం ఇలా చేయండి అని చాలా బాగా సపోర్ట్ చేశారు. నైట్ సార్ చెప్పారు కదా డైరెక్టర్ గారు 24 hours మేము వర్క్ చేసామని. ఆ 24 hours మాకు ఎక్కడ నిద్ర అలసట అనేది ఏ మాత్రం తెలియదు. ఎంత అంటే అంత ఎనర్జీగా, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా సార్ 1 more టేక్, యా షూర్ మేడం, ఒకవేళ సార్కి నచ్చినా మాకు ఒకవేళ ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా సార్ మేము 1 more టేక్ చేస్తాం సార్ అంటే ఓకే డన్ చేసేయండి మేడం అని అంటారు. అంత బాగా మమ్మల్ని ఆదరించి మాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ స్టేజ్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారంటే ప్రొడ్యూసర్ సార్ ఆ డైరెక్టర్ సార్ మాకు ఇంత మంచి ప్లాట్ఫారం ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏంటంటే కొత్త వాళ్ళంటే ఏదో చేసాము వెళ్ళాము వచ్చాము ఇలా ఉంటది కదా, కానీ చాలా బాగా మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఫుడ్ విషయంలో కానీ ప్రొడక్షన్ విషయంలో అయితే మాకు ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. ఏంటంటే మేడం నిజం చెప్పాలంటే నాకు సపోర్టు ఇక్కడ ఎంత సపోర్టు నా ఫ్యామిలీ మెంబర్ అనుకున్నాను అంతకి డబుల్ నాకు నా మదర్ ఇచ్చారు. ఎలా ఉంటుందంటే ఒక విలేజ్ కానీ ఒక సిటీ కానీ నా ఫ్యామిలీ అంటే రిలేటివ్స్ ఉంటారు కదా, మా హైదరాబాద్లో ఉంటుందంట, సో ఏం చేసింది 2 years అవుతుంది 3 years అవుతుంది, ఏంటి ఏం చేసింది, ఏం చేయట్లేదా, మీ అమ్మాయి బలాదురుగా తిరుగుతుందా, సో ఇలాంటివి వస్తున్నప్పుడు నాకు మా మదర్ నాకు అది చెప్పకుండా నా మదర్ ఎంత బాధపడి ఉంటుందో అది నాకు తెలుసు. సో నిన్న మన టీజర్ అది ఆడియో లాంచ్ రోజు ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ హగ్ చేసుకొని నువ్వు ఎంత సఫర్ అయ్యావో నేను దాంట్లో చూసానమ్మా అనేసి హగ్ చేసుకొని ఏడ్చినప్పుడు నాకు ఆ ఫీల్ అయితే చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నేను ఏ స్టేజ్కి వెళ్ళినా ఇట్లు మీ సినిమా అనేదాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నాకు ఫుడ్ పెట్టింది ఇదే, నా కళ్ళమ్మ తల్లి. నేనైతే ఇది చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను మేడం. యా ఓకే సూపర్ సార్. అందరికీ నా తరపున మా మ్యాక్సీ తరపున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సక్సెస్ అవ్వాలని మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.